ఈ 3 రోజుల ఉత్సవాల్లో సందర్శకుల కోసం అనేక ఆసక్తికరమైన అంశాలు సిద్ధం చేశారు. తెలుగు సాహితీ దిగ్గజాలతో చర్చలు, సినీ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాలు మరియు పురాతన కళారూపాల ప్రదర్శనలు ఇక్కడ కొలువుతీరనున్నాయి. భవానీ ఐలాండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట హస్తకళలు మరియు నోరూరించే పిండి వంటలు అందుబాటులో ఉంటాయి. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా నేటి తరం యువతకు మన సంస్కృతి గొప్పతనాన్ని వివరించేలా ఈ వేడుకలను తీర్చిదిద్దారు. విజయవాడలో ఆవకాయ అమరావతి స్టార్ట్ కాబోతుంది. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే ఈ ఆవకాయ అమరావతి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయినట్టు తెలుస్తున్నాయి. సిపి కలెక్టర్ పర్యవేక్షణలో కూడా ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు తెలుస్తున్నాయి. భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు. స్టేజ్ మీద కూడా ఎటువంటి షోస్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ టైంకి ఏం చేయాలన్న దాని మీద కూడా పూర్తిగా ఒక నివేదికను అయితే విడుదల చేశారు. అంతేకాకుండా 3 రోజులకి తగ్గ కార్యక్రమాలను కూడా విడుదల చేశారు. హౌసింగ్ బోర్డ్స్కి సంబంధించి కూడా సీఎం ఓపెన్ చేసిన తర్వాత హౌసింగ్ బోర్డ్స్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత నుంచి ఎవరైతే పర్యాటకులను ఆకర్షించే నేపథ్యంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు. ఎట్లయితే పుస్తక మహోత్సవం అయిందో, ఆ ముందు ఎగ్జిబిషన్ అయిందో, అటువంటి ఆవకాయ అమరావతి దాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మక చర్యగా కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా పర్యాటక శాఖ అభివృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అలాగే పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించే విధంగా కూడా, పర్యాటక రంగం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం అయితే ఇక్కడ మొత్తం కోలాహలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కార్యక్రమాలు అంటే కళలు, సాహిత్యం, సాంప్రదాయం, నాట్యం, నృత్యం ఇటువంటి కళల్ని ప్రోత్సహించే విధంగా కూడా ఇటువంటి కార్యక్రమాల్ని ఆవకాయ అమరావతిలో పెట్టడం జరుగుతుంది. అంటే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు, రచయితలు మరియు కవులు కూడా ఇక్కడ పాల్పంచుకుంటున్నారు. ఈ 3 రోజులు ఇక్కడ వేరువేరుగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ అంటే చిత్రకళను ఎప్పటి నుండి అయితే చిత్రం ముందు స్టార్ట్ అయిందో 90s నుండి కూడా డెవలప్ చేసే విధంగా కూడా ఇక్కడ ఒక స్టేజ్ షోస్ అనేవి, బొమ్మలు అంటే తోలు బొమ్మలాట, బొమ్మల కొలువు ఇట్లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. ఇటువంటి పెట్టడం వల్ల ఇప్పుడున్న యూత్కి కూడా ఎట్లా అంటే మన సాంప్రదాయం ఏంటో కూడా తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఆవకాయ అమరావతి ప్రోత్సహించబడుతుంది. ఇంత పెద్ద ల్యాండ్లో కృష్ణానది బోట్స్ కానీ, ఇక్కడ ఈ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ప్రజలకి 3 రోజులు అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి శనివారం దాకా అయితే ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.